ఖర్జూర పండు గురించి నేను ఇంతకుముందు ఒక రెమెడీ చెప్పాను. అలాగే ఇంకో రెమెడీ శక్తి డ్రింక్ గురించి చెప్పాను. ఇంకా సాలప్ పంజా, సాలప్ మిశ్ర అలాంటి చాలా రెమెడీస్ చెప్పాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం గురించి నేను చెప్పబోతున్నాను. అసలు ఈ రెమెడీస్ వాడే టైం ఏంటి? ఎప్పుడు వాడాలి? ఎంత అంగం గట్టిగా పడకపోతే వాడాలి? అంటే గ్రేడ్స్ ఆఫ్ ఎరెక్షన్. ఎరెక్షన్స్ గ్రేడ్ గురించి మనం తెలుసుకుందాము. అంటే దీన్నేమంటారంటే 4 పాయింట్ ఎరెక్షన్ హార్డ్‌నెస్ స్కోర్ అంటారు. ఎరెక్షన్ హార్డ్‌నెస్ స్కోర్ మనం ఇస్తాము. అంటే ఎంత గట్టిగా పడాలి? కొంచెం గట్టిగా పడాలనా? ఎక్కువ పడాలనా? లెవెల్ 1, లెవెల్ 2 అలా ఉంటారు గదా! అలాగే గ్రేడ్స్ ఉంటాయి. ఎప్పుడు మీరు రెమెడీస్‌కెళ్ళాలి? ఎప్పుడు మీరు మెడిసిన్స్‌కెళ్ళాలి? ఎప్పుడు మీరు డాక్టర్ గురించి ఆలోచించాలి? దాని గురించి నేను చెప్పబోతున్నాను. మీరు మరీ ఈ వీడియో వినండి. కొంచెం మీకు ఈ వీడియో అర్థమైపోయిందనుకోండి, ఇక మీకు అసలు ఈ లైంగిక సమస్యల గురించి ఎవరు కన్‌ఫ్యూజ్ చేయలేరు. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆన్‌లైన్ ఏమేమో తెప్పించుకుంటారు. అసలు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మేము అంతా మోసపోయాము అని చెప్తుంటారు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ దాని గురించి ఎక్కువ లేదు. అయితే ఇప్పుడు గ్రేడ్స్ ఆఫ్ ఎరెక్షన్ గురించి నేను చెప్తాను. మంచిగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంగం గురించి మనము మాట్లాడబోతున్నాము. అంగము ఎంత మెత్తగా ఉంటే గ్రేడ్ 1 అంటారు. అంగము ఎంత మంచిగుంటే గ్రేడ్ 4 అంటారు. ఏ గ్రేడ్‌లో మీరు డాక్టర్ దగ్గర పోయి సంప్రదించాలి? ఏ డాక్టర్ దగ్గరెళ్ళాలి? అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. యూజువల్లీ లైంగిక సమస్యల కొరకు యునాని ది బెస్ట్ మెడిసిన్. చాయిస్ మీది. మీరు ఒకవేళ ఎక్కడైనా ఇంగ్లీష్ మెడిసిన్స్ టెంపరరీ వాడతారంటే కూడా మీరు వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు, తీసుకోవచ్చు. ఇంప్లాంట్ సర్జరీస్ కూడా చేపించుకోవచ్చు. ఏదైనా ఎక్కువగా ఉంటే మీ ఇష్టం. బట్ యునాని మెడిసిన్స్ నేచురల్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్‌తో మీరు మీ లైంగిక సమస్యలనన్నిటిని దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈహెచ్ఎస్ ఏదైతే ఉంటుందో ఎరెక్షన్ హార్డ్‌నెస్ స్కోర్. రేంజ్ ఎట్లుంటుందంటే, మనకు 0 నుంచి మనము 4 వరకు మనకు దానికి స్కోరింగ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా అంగం చూసాం మనం. చూసిన తర్వాత మీ అంగానికి ఒకవేళ గ్రేడ్ 0 ఉంది అని చెప్పామనుకోండి. అంటే ఏంటి? అస్సలు ఎరెక్షన్ ఉండదు. 0 అస్సలు ఎరెక్షనే ఉండదనమాట అక్కడ. అంటే ఏదైనా ఆలోచించినా, ఏదైనా చూచినా, ఏదైనా మనం కలవాలనుకున్నా, అమ్మాయి ఉన్నా, అమ్మాయి టచ్ చేసినా ఏదైనా సరే ఏ సమస్య అసలు లింగం గట్టిగానే కాదు. దాన్నేమంటారు? గ్రేడ్ 0 నో ఎరెక్షన్. వీళ్ళు తప్పనిసరి ఇమ్మీడియేట్ డాక్టర్‌తో సంప్రదించాలి. రెమెడీస్‌లోకి వెళ్లి టైమింగ్ వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇంకా దాంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ రెట్టింపు అవుతది. గ్రేడ్ 1 ఇప్పుడు గ్రేడ్ 1 ఏంది? దీంట్లో సైజు ఇంక్రీజ్ అవుతది. బ్లడ్ ఒస్తది. కానీ హార్డ్‌నెస్ ఉండదు. పెన్నిస్ లార్జ్ అవుతది. కానీ గట్టితనం ఉండదు. లావుగా కనిపిస్తది బెలూన్‌లాగా. గట్టితనం ఉండదండి. కింద పడిపోతుంది ఇట్లా అంగం. అంత గట్టితనం ఉండదు. లావు అవుతది కానీ అంత గట్టితనం ఉండదు. ఇట్లా ప్రెస్ చేస్తే అంతా తెలుస్తుంది. మనం బెలూన్‌లో ఊది మనం ఆ గాలి తీసేస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోతుందది. అయితే ఈ అంతా గ్రేడ్ 1 సైజ్ ఏదైతే ఉంటుందో అప్పుడు గూడా అంటే లావు అవుతది. బికమ్స్ లార్జర్ కానీ హార్డ్ ఉండదు. వీళ్ళు గూడా ఇమ్మీడియేట్‌లీ వచ్చి మా దగ్గర మెడిసిన్స్ తీసుకోవచ్చు. ఇంకోటి ఎందుకంటే వీళ్ళు గూడా డాక్టర్ దగ్గర గూడా వెళ్ళాలి. అంటే డాక్టర్‌కి ఎప్పుడు సంప్రదించాలో అది చెప్తున్నాను మీకు నేను. నెక్స్ట్ గ్రేడ్ 0, గ్రేడ్ 1 వాళ్ళు గూడా డెఫినైట్‌లీ సంప్రదించాలి. గ్రేడ్ 2 ఏందంటే హార్డ్ బట్ నాట్ ఫర్మ్. గట్టిగుంటది కానీ ఫర్మ్ ఉండదు. అంటే అంత గట్టితనం రాదు. అంటే అంత గట్టితనం ఉండదు. పెనిట్రేషన్ లోపల పోవడానికి మంచిగా గట్టిగా అనిపిస్తది. కానీ లోపల పోదు. పోయిన తర్వాత అటు ఇటు అయిపోద్ది. మళ్ళా మెత్తగా పడిపోతది. ఏదైనా ప్రాబ్లమ్ అయితది. గ్రేడ్ 3, గ్రేడ్ 2 వాళ్ళు గూడా సంప్రదించాలే. గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాళ్ళు మీరు ఇంట్లో హోమ్ రెమెడీస్ వాడకూడదు. హోమ్ రెమెడీస్ వాడాలంటే మీకు ఈ అంటే గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 మీరు అసలు హోమ్ రెమెడీస్‌కి వెళ్ళకండి. చాలా ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దగయిపోతాయి. టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. మళ్ళీ డిసప్పాయింట్‌మెంట్, డిప్రెషన్ అదంతా పెరుగుతది. ఇంకా, ఇంకా ప్రాబ్లమ్స్ రెట్టింపయ్యే అవకాశాలుంటాయి. అయితే వీళ్ళొచ్చి కలవండి. గ్రేడ్ 3 అంటే పెన్నిస్ గట్టిగా అవుతది. అంటే కంప్లీట్‌లీ రిజిడ్ గాదు. కంప్లీట్‌లీ గట్టిగా అది అంటే కొంచెం డిఫికల్టీతోని ఏదో ఒకటి ఏస్తారు, చేస్తారు, జరిపోతారు. కంప్లీట్ ఉండదు. మన హోమ్ రెమెడీస్ మంచిగా వాడొచ్చు. గ్రేడ్ 3 ఎరెక్షన్ ఉన్న వాళ్ళకు. వాళ్ళకు అది సెట్ అయితది.
అది అంగంలో కొంచెము మెడిసిన్ అది పోయిన తర్వాత అదంతా సెట్ అయిపోతది. ఏ ఏజ్ వాళ్ళు ఉన్నా సరే అదన్నీ వాడొచ్చు మీరు. అది ఫిట్‌నెస్ లెవెల్స్. గ్రేడ్ 4 ఏదైతే ఉంటుందో వాళ్ళకు పెనిస్ కంప్లీట్‌లీ హార్డ్ ఉంటది. మంచిగా రిజిడ్ గట్టిగా ఉంటది. అంటే మీరు అంగం ప్రవేశించిన తర్వాత మంచిగా మీరు ఆ అమ్మాయికి గూడా భావిప్రాప్తి ఇయ్యొచ్చు. మీకు గూడా కంప్లీట్‌లీ భావిప్రాప్తి వస్తది. ఇప్పుడు గ్రేడ్ 4 ఎప్పుడైతే ఉంటుందో అది 30 ఇయర్స్, 40 ఇయర్స్ లోపల వాళ్ళకు డెఫినెట్‌లీ గ్రేడ్ 4 ఎరెక్షనే వస్తది. అబ్బాయిలుంటారు 18 ఇయర్స్, 20 ఇయర్స్, 19 మనకు లేదా 25, 30 వీళ్ళకి నేచురల్ ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో వీళ్ళకు గ్రేడ్ 4 ఎరెక్షన్ వస్తుంది. మంచిగుంటుంది. గట్టిగుంటుంది. వాళ్ళకు ఒక రకమైన రాడ్ లాగా అయిపోతుంది. అది ఒక హాఫ్ కేజీ వెయిట్ కూడా అది టాలరేట్ చేస్తుంది. అలాంటిదుంటది గ్రేడ్ 4 ఎరెక్షన్. గ్రేడ్ 4 ఎరెక్షన్ కావాలంటే మాతో సంప్రదించండి. బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మనకిట్లా హల్వా రూపంలో ఉంటాయి. అలాగే క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే టాబ్లెట్స్ ఉంటాయి. ఆయిల్ ఉంటుందొకటి ఆయిల్ అంగానికి పోసి పెడితే కూడా గట్టిగా ఉంటుంది. మీ గ్రేడ్స్ మారిపోతాయి. అందుకే ట్రై టు గెట్ గ్రేడ్ 4 రావాలి మీకు. ఇప్పుడేందంటే నార్మల్లీ అంగం గట్టిగా పోవాలంటే ఏ గ్రేడ్ ఉండాలి? మినిమమ్ ఏ గ్రేడ్ ఉండాలంటే థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్ అంటే ఎవరికైనా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే చాలు సఫిషియంట్ అంగంలో మంచిగా పెనిట్రేట్ చేయొచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 అయితే డెఫినెట్‌లీ మీరు పెనిట్రేట్ చేస్తారు. గ్రేడ్ 3 కొంచెం కష్టంతో గానీ చేసేస్తారు. గ్రేడ్ 3, గ్రేడ్ 4. కానీ గ్రేడ్ 0-2 వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరము. వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నేచురల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కెమికల్స్ ఏమి ఉండవు. మంచిగా అంగం గట్టిగా అవుతది. మీ గ్రేడ్ మారిపోయి మీరు గ్రేడ్ 3, గ్రేడ్ 4కొచ్చేస్తారు. అలాగే ట్రీట్మెంట్ గోల్ ఏందంటే టు అచీవ్ గ్రేడ్ 4. మనకు ఎవరికైనా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా ఉంటే మనకు గ్రేడ్ 4 కావాలి. ఆ ట్రీట్మెంట్ మన గోల్ ఏముంది? అది అచీవ్ కావాలి. గ్రేడ్ 4 అచీవ్ కావాలి మనకు. అవుతేనే మీకు అంతా సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. సో, ఎప్పుడైనా సరే మీ అంగానికి గ్రేడ్ 4 వచ్చేటట్టు మీరు చూడండి. ఎక్కడ తీసుకున్నా, ఎక్కడ మెడిసిన్ తీసుకున్నా గానీ, అది కూడా శాశ్వతంగా. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పెద్దగవుతారో నేచురల్ ఎరెక్షన్స్ ఎప్పుడొస్తాయో అది గ్రేడ్ 4 ఉంటది గుర్తుపెట్టుకోండి. సో, గ్రేడ్ 1, గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళకు గ్రేడ్ 4 ఎరెక్షన్ వచ్చేటట్టు చూడండి. మిగతా ఇంకోటేంటంటే ఇది మీరు సెల్ఫ్ చూసుకోవచ్చు. మీకే తెలిసిపోతుంది. ఎంత ఉంది? అస్సలు రావట్లేదు 0 అరే! కొంచెం వస్తుంది కానీ చాలా డిఫికల్ట్ అది 1 అది 2 అలా మీరు అసెస్ చేసుకొని మీరు ఎప్పుడు డాక్టర్‌కి సంప్రదించాలో అది నేను చెప్పేసాను. అది మీరు ఈ వీడియో మరీ మరీ వినండి. కొంచెం టెక్నికల్ వర్డ్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 కూడా మీరు అనే అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఈ వీడియో షేర్ చేయండి. చాలా మందికి ఉపయోగం ఉంటది. మంచిగా వినండి. మరీ మరీ వినండి ఈ వీడియో. 2, 3 సార్లు విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. మళ్ళీ చెప్తున్నాను. గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ తొందరగా మా దగ్గరొచ్చేస్తే మేము మీ అంగాన్ని గ్రేడ్ 4కి అచీవ్ వచ్చేటట్టు మంచిగా గట్టిగా అయ్యేటట్టు మేము చేస్తాము. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఇస్తాము. అందులో మనం ఇచ్చేది వీర్యాన్ని ఎక్కువ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అవి ఇస్తాము. కోరికలు ఎక్కువయ్యే మెడిసిన్స్ ఇస్తాము. అన్నీ ఉంటాయి అందులో. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఆయిల్ లోకల్లీ పెట్టడానికి, మీకు వీక్లీ వన్స్ మంచిగా కలవడానికి అన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ కొరకు మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్.